మార్గం సాహిత్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. నా పేరు మార్గం కృష్ణమూర్తి. నేను రచించిన కవితా శీర్షిక పేరు అనుభవాలను నెమరు వేసుకుంటూ. శీర్షిక పేరు అనుభవాలను నెమరు వేసుకుంటూ. పరిగెత్తే కాలం పరిగెత్తకుండా మానదు, కరిగే మంచు కరుగక నటులనే ఉండదు, పెరిగే వయసు పెరుగక అక్కడే ఉండదు, తరిగే ఆయుసు తరగక మానదు. అది ప్రకృతి ధర్మం, అది సృష్టి రహస్యం. పుట్టినవారు గిట్టక మానరు, గిట్టినవారు పుట్టక మానరు. మానవులైన పశుపక్షాదులైన వృక్షజాతులైన వేటి ఆయుసు వాటిదే, అది బ్రహ్మలిఖితమే. బాల్యం, కౌమారం, యవ్వనం ప్రతి దశలోనూ ఆశలు, కోరికలు, సంతోషాలు, సుఖదుఖాలు, కష్టాలు, బరువు బాధ్యతలు ఎన్నో ఉంటాయి. కాల పరిస్థితులను బట్టి అవి మారుతుంటాయి. ఎంత సాధించినా మనిషి అనే జీవికి తృప్తి తీరదు. ఇంకా ఇంకా ఏదో సాధించాలనే తపన నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఆ హీన తృష్ణతోటే మనుషులు చేయవీలలేని తప్పులెన్నో చేస్తుంటారు. చేతిలో బెల్లం ఉన్నంతవరకే ఈగలు చుట్టూ ముసురుతాయన్నట్లు బంధుమిత్రులు, తోబుట్టువులు, కొడుకులు, బిడ్డలు, మనవలు, మనమరాన్లు ప్రేమాప్యతలను చూపిస్తారు, మమతానురాగాలను ఒలకబోస్తారు, చుట్టూ తిరుగుతూ చిరునవ్వు చిందిస్తారు, మేమున్నామనే భరోసానిస్తారు, ముచ్చట్లు అచ్చట్లు పెడతారు. వృద్ధాప్య దశలో ఆదాయం ఆగిన వేళ, చేతులు వణికిన వేళ, కాళ్ళ నడక సడిలిన వేళ, కాటికి దగ్గరవుతున్న కొలది వారిలో విసుగు, చిరాకు మొదలవుతుంది. ఒక్కొక్కరుగా కనుమరుగవుతారు. అధిక కుటుంబాలలో నాకు నీవు, నీకు నేను అన్నట్లుగా భార్యాభర్తలు మినహా అందరూ చల్లగా జారుకుంటారు. నడక సడలిన వేళ, కాళ్ళు చేతులు వణికిన వేళ, కంటి చూపు మందగించిన వేళ నోరు తీయగా పెట్టుకోవాలి. కాలం చెల్లే వరకు ఆస్తులను, సంపదలను తమ ఆధీనంలోనే ఉంచుకోవాలి. అనుభవాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా జీవించడం అలవర్చుకోవాలి. ధన్యవాదాలు. వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు.